ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वरा महोत्साह रमणीश्वरा त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदायेभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो बुद्धः सर्वोपप्लवरहितं ज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं परात्परः सदाशिवसमारम्भां शङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे परम्पराम् हरि ओम् श्रीगुरुभ्यो नमः हरि ओम् निर्भयाय अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ रुद्राय विद्महे ज्ञानगुणामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात् हरि ओम्
ప్రేమ దర్శనం అనబడే నారద భక్తి సూత్రాలు విచారణ చేస్తున్నాం. 30వ సూత్రం, స్వయం ఫల రూపతేతి బ్రహ్మకుమారా. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పారు, భక్తి అంటేనే ఏమిటి? ఫలసిద్ధి. భక్తి అంటే ఏమిటంటే ఫలసిద్ధి. ఉదాహరణ చెప్పారు భగవాన్ బాబా. ఒక మామిడికాయ విత్తనం పెట్టాం భూమిలో, అది మొలకెత్తాలా వద్దా? టైం పడుతుందా పట్టదా? మొలకెత్తింది, మరి వెంటనే కాయలు వచ్చేస్తాయా? పెద్దదవ్వాలి, చెట్టు అవ్వాలి, ఇంకా పెరిగి పెద్దదవ్వాలి, బ్రాంచెస్ కొమ్మలు రావాలి, విస్తరించాలి. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు. 7 ఏళ్ళకి కాసే మామిడి చెట్టు కూడా ఉంటుంది. మా ఇంటి ముందు మామిడి చెట్టు 7 ఏళ్ళకి కాయడం మొదలు. అప్పటిదాకా పూత కూడా రాదు. కాబట్టి చెట్టు ఎదురుకుండా ఉంది కదా అంటే సరిపోతుందా? ఫలం రావాలంటే చెట్టు ఆ స్థాయికి చేరేంత వరకు కంటిన్యూ చేయాల్సిందే. అది ఏదో మామిడి పూత వస్తుంది. పూత చెట్టు నిండా వచ్చినట్టు కనపడు. పూత చూసామనుకుంటాం, చెట్టు నిండా కాయలు వస్తుంది. ఏం జరుగుతుంది? అందులో సగం రాలేకపోతుంది, సగమే ఫలదీకరించబడుతుంది. ఆ సగమే పిందెలవుతుంది, సగం పూత దశలోనే పోయే. సరే, సగం పిందెలు అయినాయి. అప్పుడు చూసి ఇంకా ఆనందపడ్డాట. చెట్టు నిండా రాపోయినా కనీసం సగం అన్నా వచ్చినాయి. చాలా వచ్చినాయిలే, మనం ఎంతమంది, ఇద్దరమే కదా, ఇన్ని కాయలు ఏం చేసుకుంటాం అనుకుంటాం. మళ్ళా ఓ గాలి వచ్చి ఏమైంది? ఓ పావలా రాలిపోయి, పిందెల దశలోనే రాలిపోయి. అరే రే 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 రే, ఈ గాలి వచ్చి ఎంత పని చేసిందిరా బాబు. దేవుడు ఉన్నవాడు ఊరుకోడు కదా. మామిడి చెట్లు మామిడికాయలు వచ్చినప్పుడే గాలి రావాలా అంటాడు జీవుడు తెలివితేటంతో. మరి ఇప్పుడు వీడి దుఃఖం ఏమిటి? ఇప్పుడు ఇంతకీ కాయలు సరే, ఏవో పావాలా మిగిలి. ఈ మిగిలినవన్నీ గ్యారంటీగా పళ్ళు అవుతాయా? చూస్తే తెలుస్తుంది. ఇది మనకి అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియదండి. అందులో మళ్ళా 10% సూక్ష్మజీవులకు ఆహారం అయిపోయి రకరకాల తెగుళ్ళు గట్రాలు కాయ ముదిరే దశలో వస్తుంది. టెంకె ముదిరే దశలో టెంకె పుచ్చు తెగులు వస్తుంది. అది చిన్న సూక్ష్మరంధ్రం అడుగున పెడుతుంది, కాయ కింద భాగంలో పెడుతున్నాం. టక్కమని లోపలికి పోయి టెంకె పుచ్చిపోతుంది. లోపల 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 డల్ అయిపోతుంది. ఆ డల్ అయిపోయి ఒక రకంగా చెడిపోతుంది. అది పడిపోవు, కాయలేం పడిపోవు, చెట్టుకే ఉంటాయి, పండిపోతాయి కూడా, అలాగే పండిపోతుంది కూడా, కానీ ఉపయోగపడదు. ఆల్రెడీ పుచ్చిపోతుంది కదా, మీరు లోపలంతా పురుగులే వచ్చేస్తుంది. ఇంకోటి ఉందండి, అదేమిటంటే కాయ, మీరు మామిడికాయ చూస్తే తొడిమ పొడుగ్గా ఉండదండి, ఏది పొట్టిగా ఉండదండి. ఏ మామిడికాయ అయినా తొడిమ పొడుగ్గా ఉండదు. ఆ తొడిమ పొడుగ్గా ఉన్నదానికి ఫలం వేలాడుతూ ఉంటుంది. ఈ ఫలానికి ఆ తొడిమకి చిన్న జాయింట్ ఉంటుందండి. ఆ మొదట్లో మీరు కోస్తే కూడా అక్కడే విరిగిపోతుంది, అక్కడే తెగుతుంది. అక్కడ వస్తుందో తెగులు. ఇదేమో కాయ అడుగున వస్తుంది ఒకటి, కాయ మొదల్లో వస్తుందండి, వచ్చి అక్కడ తెగిపోతుంది. సరిగ్గా టెంకె ముదిరే టైంకి అది తెగిపోతుంది, అది నేల మీద పడుతుంది. లోపల టెంకె ముదిరితేనేమో కాయ కింద పడ్డా కూడా బద్దలవదండి, అసలు బద్దలవదు. అదే టెంకె ముదరకుండా కాయ కింద పడింది అనుకోండి, బదలేవు. అట్లాగా పడిపోతాయి. ఇప్పటికి ఏ కొన్నో పూర్తి ఫలంగా మారి మనకి అందుబాటులోకి వస్తుంది. ఆ ఫలమైనటువంటి వాటిలో మళ్ళా చెట్టు అయ్యేది. కాబట్టి ఆ ఫలరూప స్థితికి చేరుకునే దశ ఎంత ఉందయ్యా అంటే మరలా మామిడి చెట్టు అయ్యేది 1%. 100 కాయలు కాస్తే మామిడి చెట్టు, అందులో మరలా మామిడి చెట్టుగా మారే విత్తనపు చేసే విత్తనమయ్యే కాయ ఒక్కటి. సృష్టి ధర్మం ఇలా ఉన్నది. మరి మన ప్రయత్నాలు, వాటి ఫలాలు ఎన్ని లెక్కేసుకోవాలి? ఎన్ని ఫలిస్తే అంటావు? 100 ప్రయత్నాలు చేస్తే పూర్ణ ఫలస్థితికి ఒక్కటే చేరుతుంది. కాబట్టి ఆ ఒక్కటి భక్తి అనే ప్రయత్నం. ఇది ఇంతకీ ఏతావాత ఈ గొడవ.
మానవుడు ఎంత ప్రయత్నాలు ఎన్నో పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఎన్నో కర్మలు చేస్తాడు, ఎన్నో ఫలితాలను అనుభవిస్తాడు, కర్మఫల రూపంలో జీవితం అంతా అనుభవిస్తాడు. కానీ పూర్ణత్వ సిద్ధి కలిగేటటువంటిది మాత్రం భక్తి అనేటటువంటి ప్రయత్నం మాత్రమే. ఆ లక్షణం స్వయం ఫల రూపం అంటారు. ఆ భక్తి అనేది ఏంటండి? స్వయం ఫల రూపం. కాబట్టి తప్పక ఫలిస్తుంది. ఎవరికి ఫలిస్తుంది? బ్రహ్మకుమారా, నీవు పరమాత్మ యొక్క కుమారుడివి అని తలచన నాడు ఫలిస్తుంది. నాకు పరమాత్మకి భేదం లేదు, నేను పరమాత్మ బిడ్డనే, నేను పరమాత్మ అంశీభూతుడనే, నాకు ప్రత్యేగాత్మకి పరమాత్మకి ఏమీ తేడా లేదు అని నిశ్చయ బుద్ధి కలిగిన నాడు భక్తి ఫలిస్తుంది, లేకపోతే ఫలిస్తుంది. అదే మాట అంటున్నాడు. భక్తి స్వయం ఫల రూపమని బ్రహ్మకుమారుల వారి అభిప్రాయం. ఎవరి దగ్గర ఇంతకి? బ్రహ్మకుమారా అన్నాడు కదా. ఎవరు వారు? నలుగురున్నారు వారు. ఎవరండి? సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాయ. బ్రహ్మమానస పుత్రులు అంటారు వీళ్ళని. ఆ సనత్కుమారుని అభిప్రాయం. మళ్ళీ ఇంతకుముందు మహర్షులు చెప్పారు కదా, అలాగే ఇప్పుడు బ్రహ్మమానస పుత్రుల యొక్క అభిప్రాయం. నారద కూడా బ్రహ్మమానస పుత్రుడే. కాబట్టి ఆ సనత్కుమారుని అభిప్రాయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇన్ని మార్గాలు ఉన్నాయని చెప్పడానికి వేద ఎన్ని మార్గాలు చెప్పిందంటే ఇన్యూమరబుల్ నెంబర్, అనేకం, అనంతమైన మార్గాలు చెప్పింది. అనంతమైన ప్రయత్నాలు తెలుసుకోవడానికి, అనంతమైన ఫలితాలు కూడా చెప్పింది. యంత్ర మంత్ర తంత్ర ప్రయోగాలు ఎన్నున్నాయో చెప్పడానికి వీళ్ళు లెక్కెట్టం కూడా కుదరదు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలైనా లెక్క కట్టవచ్చేమో కానీ వేదం చెప్పిన మార్గాలు ఇన్నని తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకని ఆ వేదం అందుబాటులో ఉన్నదే 10%, 90% అందుబాటులో ఉంది. నారాయణ హృదయంలో ఉంది మేళ. మళ్ళీ ఆయన ఏమైనా దిగొచ్చి చెప్తే తప్ప మళ్ళీ 100% వేదం బయటికి పోదు. ఆయన సృష్టి ఆడిలో తప్ప మళ్ళా చెప్పడు. బ్రహ్మకు తప్ప నీకు నాకు చెప్పడు. ఇక మనకు మొత్తం మీద తెలిసేటప్పుడు, మొత్తం కనుక తెలిసేటప్పుడు ఆ తెలిసిన 10%లో ఉన్న ఎక్కడ దామంటారే అనంతమైన మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఏ మార్గం అండి పరమాత్మ? అన్ని మార్గాలు పరమాత్మకే. దారి తీసేది ఎక్కడికండి అంటే పరమాత్మ వైపుకే. కానీ స్వయం ఫల రూప సిద్ధి కలిగినటువంటిది భక్తి మాత్రమే అని సనత్కుమార వాచ. కుమారుడు చెప్పాడంటే మనకు కూడా తెలియదు. ఎందుకంటే మనం కూడా బ్రహ్మగారి కుమారులమే కదా. బ్రహ్మకుమార అంటే మనం కాదేవుడు, కూడా బ్రహ్మగారి కుమారులు. ఎందుకని? మనం కూడా బ్రహ్మగారి మనసులో నుంచేగా ఉద్భవించాం. బ్రహ్మాండ పురాణం చదివితే మనిషిని ఎలా సృష్టించాడయా బ్రహ్మగారు అంటే తనను తాను సృజించుకుందామని అనుకున్నాడు. అప్పటి వరకు తనకు అన్యమైనటువంటి వాటిని సృష్టించాడు. అన్యమైన సృష్టి చేసి 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 చూసి 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 ఏమిటి నేను చేసిన సృష్టి నాకే నచ్చలేదు. ఏమిటండి ఈ సృష్టి నాకు అర్థం కాదు. నాకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, నా జ్ఞానం ఎంత, నా కెపాసిటీ ఎంత, అలాంటి వాడిని ఒక్కడిని కూడా తయారు చేయలేకపోయినా నాకు అర్థం కాదు. ఏమిటో అనంత అవే సృష్టిలాగా పోతురేమో, తామరతంపరలాగా సృష్టి పెరిగిపోతురేమో తప్ప ఇందులో ఒక్కడికి కూడా బ్రహ్మజ్ఞానం లభించే కూడా ఒక్కడు కూడా పుట్టలేదు. కాబట్టి నాలాంటి వాడిని సృజిస్తే తప్ప వాడు బ్రహ్మజ్ఞానంతో భాషించలేదు అని సంకల్పించినప్పుడు మానవుడు వచ్చాడు. మరి మానవుడే బ్రహ్మ సంకల్పంలోంచి పుట్టాడు. అందుకని మనం అందరం బ్రహ్మమానస పుత్రులమే. కాకపోతే అది తెలివి ఉందో లేదో మనం ఆలోచించాం. ఇక మాత్రం మనం బ్రహ్మ సంకల్పం నుంచి పుట్టాం. అందుకని వేదం మనల్ని ఏమని పిలుస్తుందండి? అమృతస్య పుత్రాహ అని పిలుస్తుంది. ఆయన నువ్వు చనిపోవడానికి పుట్టినవాడివి కాదు, అమృతస్వరూపుడైనటువంటి ఆ జన్మలోనే నీ అమృతస్వరూపం ఉంది. ఆ స్వరూప జ్ఞానం నీలో సహజంగా ఉంది. కొద్ది ప్రయత్నం చేసే తెలుసుకో. కానీ నీకు ఆ లక్ష్యం లేకపోతే ఎంత తెలివితేటలు ఇచ్చినా, ఎంత కర్మఫలం 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 అనే ద్వంద్వాలలో చిక్కుకుంటావు. ఎవరైతే ద్వంద్వాతీతులుగా జీవించారో వాళ్ళే బ్రహ్మమానస బుద్ధులు. వాళ్ళు వైకుంఠాన్ని కానీ కైలాసం కానీ ఏ అడ్డు ఆపు లేకుండా వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు సంకల్ప రూప పురుషులు. ఈ శరీరం లేదు, వాళ్ళకేం శరీరం ఉంది? సంకల్ప రూప శరీరం ఉంది. కాబట్టి సంకల్ప మాత్రం చేత వాళ్ళు వైకుంఠంలో ఉండగలరు, సంకల్ప మాత్రం చేత కైలాసంలో ఉండగలరు, సంకల్ప మాత్రం చేత బ్రహ్మగారి దగ్గర ఉండగలరు. వాళ్ళకి ముల్లోకాలలోనూ
సంకల్ప మాత్రం చేత పర్మిషన్. నారదుడు ఎలా అయితే త్రిలోక సంచారో ఈ బ్రహ్మమానస పుత్రులు కూడా త్రిలోక సంచారులే. వాళ్ళకేం అడ్డు ఆపు ఎవరు ఆపగలిగే శక్తి లేదు. అలా ఆపే చేయాలంటే అన్నా తెచ్చుకుంటారు. మా స్వామివారు బిజీగా ఉన్నాడు ఆవయా అన్నాడు. వినియోగం చేయబడు నన్ను ఆపడా నువ్వేవుడివి, నా దగ్గర గోల్డ్ కార్డు ఉంది, ఇక్కడ గోల్డ్ అని వీసా ఉంది, నన్ను ఆపడం కుదరదన్నారు. చెప్తే వినాలిగా. మేము మా స్వామి చెప్తేనే విన్నాం, నువ్వు చెప్తే వింటావా అన్న. అయితే నీకు తలపోగర బాగా ఎక్కింది రోజు, నువ్వు ఇక్కడ పనికిరావు, భూలోకానికి వెళ్ళిరా. అక్కడ ఏదైనా అహంకరిస్తే ఇక్కడికి వచ్చి దాన్ని సరి చేసుకునేవాళ్ళు. అందరూ ఎలా వచ్చేవాళ్ళు మరి. ఒకప్పుడు ఎప్పుడు అక్కడ ఉన్నాం మనం, జైవైద్యుల మోడల్ అని మనం కూడా ఒకప్పుడు అక్కడ ఉన్నాం. కానీ ఏం చేసాం, త్వర తక్కువ పని ఏదో చేసామన్నాడు. అక్కడ అహంకారం చేత, అభిమానం చేత, అజ్ఞానం చేత, అవివేకం చేత ఎవరినో అక్కడ ఎదిరించకూడని వాటిని చాలా ఎగరవేయకూడదు. వినయ విధేయతలతో ప్రవర్తించవలసిన చోట ఎక్కడో అభిమానంతో అహంకారంతో ప్రవర్తించాం. ఏ ఋషులతోనో, ఏ దేవతలతోనో, ఏ మహానుభావులైన గురువులతోటో, సద్గురువులతోటో, అవతారులతోటో, సాక్షాత్ త్రిమూర్తులతోటో, త్రిశక్తులతోటో ఎన్నో చేయరాని అపచారం చేశావు. వాళ్ళు ఏమన్నారు, చెప్పో నీకు ఇక్కడ ప్లేస్ లేదు, పో కిందకు పో అన్నారు. అలా వచ్చేసి కాబట్టి ఇక్కడికి వచ్చావని నువ్వు బాధపడక్కర్లేదు. ఎందుకని నీలో ఆ దివ్య జ్ఞానం, ఆ స్వరూప జ్ఞానం, ఆ దివ్య శక్తి, ఆ దివ్య చైతన్యం నీలో సహజంగా బ్రహ్మ సంకల్పం చేత నీకు లభించింది. అది ఆ బ్రహ్మ సంకల్పం అమోఘం, చెప్పడానికి వీలు కాదండి. అది ఒకసారి ఆయన సృష్టి చెయ్యాలని సంకల్పిస్తే ఆపడం కానీ చెప్పడం కానీ ఎవరు అలా కాదు. అమోఘ సంకల్పుడని ఆయనకి పేరు. అదేనండి. కాబట్టి ఎవరైనా కానీ అకుంఠితమైన దీక్షతో, పట్టువదలమైన దీక్షతో పనిచేస్తారనుకోండి, వాటి బ్రహ్మ సంకల్పం అండి పోగోడు. ప్రయత్నం దగ్గరకు వచ్చేప్పటికి బ్రహ్మ ప్రయత్నం అండి పోగోడు. జ్ఞానం దగ్గరకు వచ్చేప్పటికి బ్రహ్మజ్ఞానం అండి అంటాం. నిష్ఠ దగ్గరకు వచ్చేప్పటికి బ్రహ్మని అంటే అర్థం ఏమిటి, బృహత్. సృష్టి ఎంత వ్యాపకమో, బ్రహ్మాండం ఎంత వ్యాపకమో, అంత స్థాయి జ్ఞానం, అంత స్థాయి సంకల్పం, అంత స్థాయి నిష్ఠ. బ్రహ్మ సంకల్పం, బ్రహ్మ ప్రయత్నం, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మనిష్ట. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అని అమ్మవారికి ఒక పేరు. ఆ బ్రహ్మగారికి కూడా ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎవరయ్యా, మాయమ్మే, మా అమ్మలగానయ్యమ్మే. ఆ బ్రహ్మకు కూడా ఆత్మ. ఆ బ్రహ్మకు ఆత్మ అయితే నీ కాదే. ఆయన నుంచి వచ్చిన సృష్టికి అదిగో ఆవిడేగా ఆత్మ. నీకు ఆత్మ అనుకోండి, నీవు కన్న పిల్లవాడికి ఆత్మ కాదేవిడ. ఆవిడ నీలో ఆత్మస్వరూపంగా ఆదిశక్తి ఉంటే నీ పిల్లవాడిలో కూడా అదే ఆదిశక్తే ఆత్మస్వరూపం. కాబట్టి పైనుంచి కింద వరకు సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా విధానం ఏమీ మారలేదు, లక్షణం ఏం మారలేదు, నీ జీవనమే మారింది. కాబట్టి జాగ్రత్తగా నువ్వు దేన్ని తిప్పుకోవాలంటే ఇప్పుడు నీ దృష్టిని మార్చుకో, జీవనాన్ని మార్చుకో, స్థిరంగా ఉండవయ్యా బాబు. సృష్టి ఆది అయినటువంటి బ్రహ్మ సంకల్పం నీలో ఉంది, దాని యందు స్థిరంగా ఉండు, సహజంగా ఉండు. భక్తికి ఆ భక్తియే ఆశ్రయమని, అదే దాని ఫలమని నారదాదుల అభిప్రాయం. భక్తే ప్రయత్నం, భక్తే సిద్ధి, భక్తే అంతా సర్వస్వం అని ఎవరి అభిప్రాయం? ఇంతకుముందు వరకు నారదుడి అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని సనత్ కుమారుడు ఎలా బలపరుస్తున్నాడో చెప్తున్నాడు. సనత్ కుమారుడు, నారదుడు మొదలైన బ్రహ్మకుమారులు భక్తికి ఆశ్రయము భక్తియే అని, భక్తియే ఫలమని వచించుతున్నారు. మామిడి చెట్టుకు విత్తనం ఏమిటి? మామిడి చెట్టే. ఫలం ఏమిటి? మామిడికాయే. మళ్ళా విత్తనం ఏమిటి? అరే ఎప్పుడు అదేనా? అదేనయ్యా బాబు. అందుకే ఫలములలో గల ఫలం కా రాజా ఆమ్ హై. ఏ ఫలమైనా అంతే, చూసుకోండి మీరు. కాబట్టి ఆ విత్తనమేదో ఫలము అదే, ఫలమేదో విత్తనము అదే. కాబట్టి మనకి విత్తనం ఎవరు? బ్రహ్మ సంకల్పం. మనమెవరు? ఫలం. ఆ బ్రహ్మ సంకల్పం మన విత్తనం అయితే ఫలం కూడా ఏమై ఉండాలి? బ్రహ్మ సంకల్పమే అయి ఉండాలి. అక్కడ ఒకటి ఇక్కడ ఉండే, అక్కడ ఒకటి ఉండే అవకాశం లేదు సృష్టిలో. కాబట్టి భక్తికి భక్తియే సాధనము, భక్తికి భక్తియే ఫలము. భక్తియే మూలము, భక్తియే ఫలం. భక్తి స్వయం ఫల రూపమైనది కాబట్టి అది మరొక సాధనముచే సాధ్యపడినది కాదు. భక్తి స్వయం సమృద్ధమైనది,
అది ఇతర సాధనములపై ఆధారపడినది కాదు. భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి యందు అనగా చరమస్థితి యందు భక్తుడు తన చిత్తమును పరిపూర్ణముగా భగవంతుని యందు విలీనపరుచుతూ దివ్యానందమును పడైతున్నాడు, పరమానంద స్థితిని పడైతున్నాడు. కావున భక్తికి ఫలము తద్భక్తి జనిత భగవదానందమే అయి ఉన్నది. అందువలననే నారదాది మహనీయులు భక్తి స్వయం ఫల రూపమని పేర్కొన్నారు. జీవితమును ప్రత్యక్షముగా ఫలమ సంగు సులభతమ సాధనమైన ఈ భక్తిని ఆశ్రయించి భగవత్కృపకు పాత్రులై ఆనందానుభూతిని పడసి జనులు కృతకృత్యులగుదురుగాక. ఇప్పటి వరకు ఆశీర్వచన వాక్యం లేదండి, ఇది ఆశీర్వచన వాక్యం. ఈ సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలట. స్వయం ఫలరూపతేది బ్రహ్మకుమార. మనవులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పంలో నుంచే ఉద్భవించారు కాబట్టి మానవ జీవితం ఫలరూపమైనటువంటిది కాబట్టి ఆ సంకల్పంలో ఏ బ్రహ్మ జ్ఞానం ఉందో, ఏ పరమాత్మ జ్ఞానం ఉందో, ఫల రూపంలో కూడా ఆ స్వరూప జ్ఞానమే ఉన్నది, ఆ పరమాత్మ జ్ఞానమే ఉన్నది, ఆ సంకల్పం యొక్క ఫలమే ఉన్నది. కానీ వేరుగా ఉన్నదనే భ్రాంతి నీకు కలగడం చేత మనకేం కలిగిందండి ఇప్పుడు? ఏమిటో చెప్తా మీకు. మామిడికాయలు ఎప్పుడు వస్తాయి అసలు? ఎండాకాలంలో, వేసవి కాలంలోనే సాధారణంగా మామిడి చెట్టు ఫలిస్తుంది. జనా కాదా? మానవుడు ఏం చేశాడు? పునాస మామిడి సృష్టించాడు. 365 రోజులు మామిడికాయ కావాలన్నారు అన్నాడు. ఎప్పుడన్నా పునాస మామిడి పండు చూసారా మీరు? ఎందుకని 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 అది కుళ్ళిపోతుంది కానీ పండదు. చెట్టుకే ఉంచినా కూడా కుళ్ళిపోతుంది, పండదు. పునాస మామిడి పండవదు. ఎందుకని? మానవ సంకల్పంలోంచి వచ్చింది, జీవ సంకల్పంలోంచి వచ్చింది. సృష్టికి ప్రతి సృష్టి చేసే పద్ధతిలో విశ్వామిత్ర సృష్టిగా వచ్చింది. వశిష్ఠ సృష్టిగా వచ్చినాన్ని యథాతథంగా అలాగే ఉన్నాయి, అలాగే కొనసాగుతున్నాయి. కానీ ఫలరూపానికి అంటే పండుగ మారడానికి పనికిరాదు. హాయిగా తినేయచ్చు అంతే తప్ప అది ఎప్పటికీ జీవితం అంతా ప్రయత్నించినా పండదు. ల్యాబ్లోనూ పండలేదు, ఫిజికల్గా కూడా పండలేదు. కానీ పునాస మామిడి సృష్టించి కూడా చాలా కాలం అయిపోయింది, అలా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పటి నుంచో ఉంది అది కూడా. అందుకని 365 రోజులు కాసే కాయల ఫలాలు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దట్స్ కాల్డ్ హైబ్రిడైజేషన్. బయోటిష్యూ కల్చర్, బయోటెక్నాలజీని పెంచేసి మనం మన ఇష్టం వచ్చినట్టుగా ఎడా పెడా మార్చేసామన్నమాట. సృష్టిని ఎడాపెడా మార్చడంలో మానవుడిని అందివేసిన చెయ్యి. కాబట్టి ఇప్పుడు మనకి బ్రహ్మజ్ఞానం ఉందా లేదా? స్వరూప జ్ఞానం ఉందా లేదా? అలాగే తద్ వ్యతిరేక వ్యవహార జ్ఞానం కూడా ఉందా లేదా? దేన్ని బలంగా పట్టుకున్నాం? అడి తిరిగితే బ్రహ్మజ్ఞానం, ఇటు తిరిగితే వ్యవహారం, అంతే. ఇంతకుమించి ఏమి లేదు. నీ బుద్ధిని బుద్ధిగ్రాహ్యం అతీంద్రియంగా ఉంచామండి. తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని. బుద్ధి కర్మానుసారినిగా ఉంచాం, అప్పుడేమైపోయింది? ఇంద్రియాలు, విషయాలు, ప్రపంచం, వ్యవహారం, సుఖం, దుఃఖం, ద్వంద్వాలు ఇటు తిరిగిపోయిన బుద్ధిని బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అనే వైపుకు తిప్పు. ఆ తిప్పడమే భక్తి, ఆ తిప్పడమే యోగం, ఆ తిప్పడమే అన్ని సాధనలు. 31వది. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్. ఏమిటండి సూత్రం? రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్. రాజగృహము భోజనాదులందును ఆ ప్రకారమే చూడబడుతుంది. అవి ఇతర దృష్టాంతముగా చెప్పబడింది. మానవ జీవితంలో 2 ఉత్తమమైనటువంటి సంఘటనలు ఉన్నాయట. ఏమిటది? ఒకటి రాజభోగం లభించడం, రాజాశ్రయం, రాజుని యొక్క ఆదరణ లభించడం. నీకు జీవితాంతం అంతా గుర్తుంటుంది. సపోజ్ నిన్ను బాగా పనిచేసేసావు, సాయి కైవల్య ధామం అంతా నువ్వే నడిపిస్తున్నావు కదా అని పిలిచేసి ఏ ప్రధానమంత్రి గారో, దేశ రాష్ట్రపతి గారు పద్మశ్రీ అవార్డు నీకు ఇచ్చేస్తామన్నారు అనుకోండి, జీవితం అంతా గుర్తెట్టుకుంటావా లేదా? పద్మశ్రీ తెలుసా? నీ పేరులో పద్మశ్రీ జాయిన్ అయిపోతుందండి. ఓయ్, ఎవరు పిలిచినా పద్మశ్రీ డాక్టర్ సో అండ్ సో XYZ.
ఇంటి పేరు మారిపోయింది, అడ్రస్ పేరు మారిపోయింది. ఏమొచ్చేసింది? పద్మశ్రీ అంటావా లేదా? మరి రాజసత్కారాన్ని గుర్తుపెట్టుకున్నాడా లేదా ఇప్పుడు? మరి అలాగే మృష్టాన్న భోజనం, విందు భోజనం. రీసెంట్గా మీరు విందు భోజనం ఎప్పుడు తిన్నారండి అన్నారనుకోండి, ప్రతి వాళ్ళు ఆలోచిస్తారా లేదా? ఎవరైనా ఈ ప్రశ్న అడిగారు అనుకోండి, ఏం చేస్తాడు వెంటనే? మన ఎప్పుడో పెళ్ళికి వెళ్ళానయ్యో, అక్కడ వాళ్ళు 160 రకాలతో పెట్టాడు అంటాడు. ఇప్పుడు వాడు స్మృతిలో ఉందా లేదా ఇప్పుడు? మరి ఆ రాజసత్కారమైన ఈ విందు భోజనమైన ఎలా స్మృతిలో పెట్టుకుంటున్నావు? అంత గొప్పగా అడిగాడు చూడండి ప్రశ్న. ఇలాంటి వాటిని స్మృతిలో పెట్టుకోవడానికి ఆ భగవంతుడికి ఆ సంకల్ప శక్తిని, బ్రహ్మగారు నీకు ఆ సంకల్ప శక్తిని ఎందుకు ఇచ్చాడు? ఆ స్మృతి జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు? శృతి జ్ఞానాన్ని సంపాదించడానికి, ఆ ఉపనిషత్తుల జ్ఞానాన్ని సంపాదించడానికి. స్వయం బ్రహ్మమయో భూత్వా, నేను బ్రహ్మస్వరూపాన్ని అని నీ స్వరూప జ్ఞానము అనడానికి ఇవ్వబడినటువంటి స్మృతి జ్ఞానాన్ని ఇప్పుడు మనం దేనికి వాడడం మొదలుపెట్టామట? తెల్ల పెంకులకి. ఉత్తరాజులు అంటారండి, బూటీ కోడికో బరాబర్ నెయ్యి అంట. హిందీలో సూత్రం ఉంది, సామెత. గవ్వలు ఉంటాయి కదా, గవ్వలు ఆడడానికి ఎప్పుడు పనికి వస్తాయి? పగలక ముందు పనికి వస్తాయండి, పగిలిన తర్వాత పనికిరావు. అవి ఆడటానికి, గవ్వలు ఆడటానికి పనికిరావు. బూటీ కోడి అంటే పగిలిన గవ్వ, అర్థమైందండి? వీటి విలువ ఎంతటా? పగిలిన గవ్వతో సమానం. దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాడు. చిన్నప్పుడు ఎప్పుడో గవ్వలు ఆడారా లేదా? గవ్వలలో ఒక్కటి వేయడం చాలా కష్టం, అన్నీ తిరగబడ్డం ఇంకా కష్టం, అన్నీ బోర్ల పడ్డం కూడా ఇంకా చాలా తెనా కదా? మీరు గవ్వలు ఆడితే ఖచ్చితంగా మీకు ఇది గుర్తుంటుంది. ఇప్పుడు మనం బ్రహ్మ ఇచ్చిన జ్ఞానాన్ని దేనికి వాడాము? ఇలా మానవుడు తనకు ఇవ్వబడిన దివ్య జ్ఞానాన్ని, దివ్య చైతన్యాన్ని, దివ్య సంకల్పాన్ని, దివ్య శక్తులని దేనికి వాడుతున్నాడయ్యా అంటే గవ్వలాడడానికి వాడినట్టుగా వాడు. ఒక్కసారి గవ్వలాట కనుక మనిషి మనసులో ఎక్కితే వాడు జీవితకాలం గవ్వలాడుతూనే ఉంటాడు. పాచికలు కానీ, అష్టాచమ్మ కానీ, గవ్వలు కానీ, జూదం కానీ, సప్త వ్యసనాలకి ఇవన్నీ లింక్ అనమాట. అందుకని వాటి లిస్టులో పెట్టేది. ఒక్కసారి కనుక ఇది మనసులోకి ఎక్కితే థాట్స్ క్షేళన, ఏంటంటే థాట్స్, ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు కదా, ఒక్కసారి నీకు ఆ పరిజ్ఞానం వచ్చిందంటే అది నేను విడిచిపెడు. ఇక వాడు దాని జీవితంలో ఎప్పుడో అప్పుడు అది తొంగి చూస్తున్నాం. మరి భగవంతుడు ఇచ్చినటువంటి దైవీ చైతన్యాన్ని ఇప్పుడు దేనికి వాడామంట? మేము ఒక ఆయనతో కలిసి పనిచేశానండి. మీరు ఎవరైనా సరే మీ చేతిలో నోట్ల కట్ట పెడితే లెక్కెట్టకుండా ఎన్ని నోట్లో చెప్పగలరా? ఆయన చెప్పగలడు. చేతిలో పెడితే చాలంతే. ఇలా చూసి 98 ఉన్నాయండి, 100 లేవంటాడు. లెక్కేస్తే 98 ఉంటాయంతే. ఒక్క నోటు తగ్గించి చూసి కూడా అట్లా ఎన్నిసార్లు టెస్ట్ చేసాం, అన్నిసార్లు ఆయనే గెలిచాడు. అప్పుడు అనుకున్నా, వీడికి ఇంత అమోఘమైనటువంటి శక్తి ఉంటే నాకు అర్థం కాదు, వీడికి తెలివిన ఇందులో పెట్టుంటే బ్రహ్మాండంగా పరిణామం వచ్చింది. కానీ ఎంతసేపు ఈ పగిలిన గవ్వల లాంటి జగత్ సంబంధమైనటువంటి విషయాలని దేంతో పోల్చాడండి? పగిలిన గవ్వలట. ఆటకు పనికిరాని పగిలిన గవ్వల వంటి జగత్ సంబంధ విషయాలలో నీ దైవీ చైతన్యానికి సంబంధించిన సంకల్ప శక్తిని, జ్ఞానాన్ని వినియోగించి, ఆహా నేను గొప్పవాడిని, నేను రాజాశ్రయం పొందాను, నన్ను నాకు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత విందు భోజనం పెట్టారో తెలుసా? వెండి పళ్ళెంలో పాలు కడిగారు, వెండి చెంబుతో నీళ్ళు ఇచ్చారు, బంగారపు గ్లాస్తో పాలు ఇచ్చారు, గజమాల వేశారు, పెద్ద దుశ్శాలుగా కప్పారు, విందు భోజనం పెట్టారు తెలుసా? వా, మన స్మృతి జ్ఞానానంతా దేనికి వాడేప్పుడు? దీనికి. మరి అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం అంటే వస్తుందా? ఎందుకని సంచి అంతా వీటితో నిండిపోయి. మనకి ఇవ్వబడిన స్మృతి జ్ఞానానికి ఒక కెపాసిటీ ఉందా లేదా? అన్నీ గుర్తుండాలంటే గుర్తుండవు నీకు. ఆ సంచిలో ఎన్ని పడితే అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు దేంతో నింపేశాము? ఈ పగిలిన కావాలంటే బ్యాచ్తో నింపేసి. ఇప్పుడు మరి దాంట్లో బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వాలంటే అది ఖాళీ చేస్తే కానీ వీలు. అందుకని ఎన్నిసార్లు శ్రవణం చేసినా కూడా పట్టు రాకపోవడానికి. నిజానికి ఒకసారి శ్రవణం చేస్తే చాలు, నీకు అది స్ఫురిస్తుంది, నీ స్వరూపం అదే కాబట్టి. కానీ 1,00,000 సార్లు విన్నా కూడా
ఆ శ్రవణ మనన నిధిధ్యాసలు పూర్తయినా కూడా నీకు ఆ స్మృతి జ్ఞానంలో మార్పు రానంత వరకు, ఇవన్నీ ఖాళీ అయ్యేంత వరకు వీలు. అందుకే చిన్నప్పుడు బాగా జ్ఞాపకం. ఏదోటి చెప్తావయ్యా, ఇప్పుడు అవ్వలేదు కాబట్టి వచ్చేది అనమాట. ట్రై చేయి. పెద్దప్పుడు అడిగితే చిన్నప్పుడు అవ్వలేదు అంటాడు, చిన్నప్పుడు అడిగితే చిన్నప్పుడు కాదు పెద్దప్పుడు. ఏదో కారణం చెప్పి తప్పించుకోవడం తప్ప. చిన్నపిల్లలు ఇప్పుడు ఆ పిల్లాడు వచ్చాడు, ఆ పిల్లాడికి ఆయన ఏదో నేర్పుదామని ట్రై చేస్తున్నాడు. నేను నేర్చుకోని పంపన్నాను. ఏం చేస్తాను నేర్చుకుంటాను. ఆయన బలవంతంగా నేర్చుకోమన్నాడు ఏంటి, నేను మీరు నేర్చుకుంటాను, నాకేమో అక్కర్లేదు. అమ్మా అదేనమ్మా, కర్మలు ఖాళీ చేయడం అంటే ఏమిటి? ఇదే మరి. కర్మ రద్దు అయ్యేటట్టు జీవించాలి, వృత్తులన్నీ ఖాళీ అయ్యేట్టు జీవించాలి, అసనారాహిత్యం సిద్ధించాలి, వృత్తిరాహిత్యం సిద్ధించాలి, ఆలోచనారాహిత్యం సిద్ధించాలి. ఈ సాధన పూర్వకంగా కదిలే వాటన్నిటినీ కదలకుండా చెయ్యాలి, చెలించేవాడిని చెల్లించకుండా చేయాలి, మొలకెత్తేవాడిని మొలకెత్తకుండా చేయాలి. అవన్నీ అంకురిస్తాయి మరి. ఎందుకని మరి ఈ జన్మలో అవకాశం ఉందిగా. ఆ అవకాశం చెప్పావా? ముత్యాలకి చెప్పావా? కట్టేశాడండి, తగ్గిపోయింది. కాబట్టి క్రిందటి సూత్రములలో భక్తి స్వయం ఫల రూపం అని నారదుడు చెప్పాడు. ఆ భక్తి కేవలము వాచా జ్ఞాన మాత్రముచే గాని పరోక్ష జ్ఞాన మాత్రముచే గాని ఫలించదు. ఇప్పుడు మనకి ఏ జ్ఞానం ఉందండి? అయితే వాచా జ్ఞానం ఉంది, లేదంటే పరోక్ష జ్ఞానం ఉంది. అందుకు భక్తి ఫలించడం లేదు. మనం ఎంతకాలం నుంచో భక్తిని ఆచరిస్తూనే ఉన్నాం, ఆచరించలేదా? చిన్నప్పటి నుంచి ఏదో రూపంలో ఆచరిస్తూనే ఉన్నాం, కానీ ఆ భక్తి ఫలించడం లేదు. ఎందుకని? ఈ వృత్తి జ్ఞానం, ఈ స్మృతి జ్ఞానం ఉందే, ఇది ఇడితిరిగిపోయింది. ఇడితిరిగిపోయేటప్పటికి ఏమైపోయింది? అది వాచా జ్ఞానంగా మారిపోయింది, లేదంటే దేవుడు ఎక్కడో ఉన్నాడనే పరోక్ష జ్ఞానంగా మారింది. ఎక్కడో మన దీపం ఉందండి, మన అమ్మవారిని పిలిస్తే అడిగి వినపడొద్దండి. ఎక్కడో కైలాసంలో ఉన్నాడు దేవుడు, ఓ శివాన్ని పిలిస్తే ఆయన వినపడొద్దు కైలాసం దాకా అని ఇప్పుడు పరోక్ష జ్ఞానంగా మారిపోయింది. దేవుడు వేరే చోట ఉన్నాడు, ఎక్కడో వేరే దేశంలో ఉన్నాడు, వేరే కాలంలో ఉన్నాడు, వేరే పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ దాకా పిలవడం కుదరదు, మనమే అక్కడ దాకా వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళాలంటే పరోక్ష జ్ఞానం అయిపోయిందా లేదా? వైకుంఠానికి వెళ్ళి చూడాలి, కైలాసానికి వెళ్ళి చూడాలి, సత్యలోకానికి వెళ్ళి చూడాలి. భూలోకంలో చూడటం కుదరదు. దీనివల్ల జరిగింది ఇదంతా కర్మనిష్ట పెరిగిపోయింది. అర్థమైందండి? కర్మకి మూల రూపం ఏమిటి? జ్ఞానం. కర్మని దృష్టిలో పెట్టుకోకుండా జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆచరిస్తే ఇది ఇక్కడతో వదిలేయచ్చు. దీన్నే దృష్టిలో పెట్టుకుని జీవించాం, అప్పుడేమైపోయింది? కర్మ సత్యం అయిపోయింది, జ్ఞానం మరుపుకెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే అది పరోక్ష జ్ఞానంగా మారిపోయింది. ప్రత్యక్ష జ్ఞానమైన బ్రహ్మజ్ఞానం, అపరోక్ష జ్ఞానమైన బ్రహ్మజ్ఞానం పరోక్ష జ్ఞానంగా మారింది. నువ్వు బ్రహ్మమేరా బాబు, నేను కాదురా బాబు. నేను ఇంత బలంగా చెప్తుంటే కాదు మర్రు అని నువ్వు ఎన్నిసార్లు చెప్తావో నాయన, అది నేను కాదని చెప్తున్నానుగా. ఎందుకు కాదో చెప్పమంటే 1000 కారణాలు చెప్తాడు. నువ్వు దేవుడు కాదని చెప్పడానికి నీ దగ్గర 1000 కారణాలు, అవునని చెప్పడానికి నా దగ్గర ఒక కారణమే ఉంది. ఏమిటి? స్వయం ఫల రూపత్వ. నువ్వు ఆయన అంశవే నాయన, ఆయన పుత్రుడివే నాయన, ఆయనవే నువ్వు నాయన, నీకు ఆయనకి భేదం లేదు నాయన అని చెప్పడానికి నా దగ్గర ఒక జ్ఞానం, ఒకటే సూత్రం ఉంది. నువ్వు కాదని చెప్పడానికి నీ దగ్గర 1000 సూత్రాలు. ఎందుకని? ఆయన సర్వవ్యాపకుడు, నేనో పరిమితుడు. ఆయన సర్వజ్ఞుడు, నేనో కించిజ్ఞుడు. ఆయన ద్వంద్వాతీతుడు, నేను అబ్బో పుట్టి దగ్గర పోయేదాకా ద్వంద్వాల చేతే బాధించబడేవాడు. ఆయన సుఖ దుఃఖాలకు అతీతుడు, నేను అది లేకపోతే జీవించలేదు. ఆయనకి అపేక్ష లేదు, నిరపేక్ష. నేను పుడుతూనే అపేక్ష, పోయేదాకా అపేక్ష. పుట్టేదాకా పుట్టలేదంటాడు, పోకపోతే పోలేదంట. ఏమిటయ్యా మన కోరికంటే? పుట్టేదాకానేమో పుట్టలేదన్నట్ట, పుట్టిన తర్వాత పోలేదనే. ఎంతసేపు పోలేదు పోలేదు పోలేదు, పోతే ఒక పని అయిపోతుందంటే మళ్ళా పుట్టలేదు పుట్టలేదు. ఎంతసేపు ఇదే గోల తప్ప నీ స్వరూపాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం లేకపోవడం వలన మనం చేసిన అన్ని ప్రయత్నాలు వాచా జ్ఞానం. అంటే అర్థం ఏమిటి? ఎన్ని రకాల అర్థాలు ఉంటాయి. వాచ్యార్థమే మిగిలిపోయింది, లక్ష్యార్థం మరుపుకు పోయింది. మనకు కూడా అన్ని సూత్రాలు తెలుసు, ఎవరికి తెలియదు? అందరికీ మహావాక్యాలు అందరికీ తెలుసు, కానీ ఎలా తెలుసు? వాచ్యార్థంగా తెలుసు, లక్ష్యార్థంగా తెలియదు, బోధపడదు. అందుకని
మనకున్న జ్ఞానమంతా వాచా జ్ఞానము, పరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞాన స్థితికి మనం చేరుకోవాలి. భగవద్ అనుభవము లేని జ్ఞానము అనగా కేవలము పరోక్ష జ్ఞానము ఫలవంతము కాదు. భక్తిని గురించి గాని జ్ఞానమును గురించిన గాని పలికిన నోటి పలుకులు ఫలమును ఆనందమును కలుగజేయవు. ఇందులకితర 2 దృష్టాంతములు చెప్పబడింది. రాజగృహము, భోజనాదులు. రాజగృహమును గురించిన వర్ణన చేయగాని పరోక్ష జ్ఞానము చేయగాని రాజు యొక్క అనుగ్రహం కలుగుతుందా? కలగదు కదా. రాజుగారు రాత్రి కలొచ్చిందండి, రాజుగారు నిన్ను ప్రత్యేకంగా పిలిచినట్టు, నీకు ప్రత్యేకమైనటువంటి పల్లకి పంపించినట్టు, ఆ పల్లకిలో నువ్వు ఊరేగుతూ వెళ్ళినట్టు, రాజుగారు నీకు గజారోహణం చేయించినట్టు, కనకాభిషేకం చేయించినట్టు, గండపెండేరం తొడిగినట్టు, అర్ధరాజ్యం ఇచ్చినట్టు, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినట్టు. ఎంత ఎక్కడ వచ్చింది? కళలో. అంతేనా కాదా? మరి కళలో లేబోదులు లేచాడు, ఏమైపోయింది? ఏవి లేవు అక్కడ. మరి ఇప్పుడు ఆ రాజాశ్రయం లభించినట్టేనా? మనకు కూడా ఇలాగే ఉంది మన పరిస్థితి. మరి ఇప్పుడు ఆ రాజాశ్రయం నిజంగా లభిస్తే సత్య వస్తువుగా నీకు అనుభవనీయమైతే తప్ప అది సత్యం కాదు కదా. అలాగే నీవు అనుకునే బ్రహ్మజ్ఞానం వాచా జ్ఞానమేగా మిగిలిపోతే, కళలో మా వార్త వలె ఉండిపోతే అది ఎప్పటికైనా సత్యం అవుతుందా? కదా. సరే, అదైపోయింది. అట్లే భోజనాదులందు ఆ భోజన సంబంధమైన పదార్థముల యొక్క వాచాజ్ఞానం చేయగాని వర్ణనలు చేయగాని కడుపు నిండదు కదా. ఆహా లడ్డూలు ఎంత బాగుంటాయో తెలుసా, ఆహా జిలేబీ ఎంత బాగుంటుందో తెలుసా, ఓహో రసగుల్లా ఎంత బాగుంటుందో తెలుసా. వివాహ భోజనంలో అన్నీ ఉంటాయా లేవా? సినిమాలో పాడదు సరే, మాయాబజార్లో ఎన్ని పెడతాడండి? పాయసంబు ఓహోహో అని అన్నీ చదువుతాడు. చదివి చేశాడు, అన్నీ స్వాహా చేస్తాడు. చదివితే నిండిపోయినా పట్టప్పుడు జనా కాదా. కాబట్టి భోజన పదార్థముల యొక్క పేర్లు చదివితే వర్ణన చేత వాటి యొక్క వాచా జ్ఞానం చేత సంతృప్తి కలిగిందా ఎప్పటికైనా? నీకు కలగలేదు కదా. కాబట్టి ధ్యానం గురించి ఉపన్యాసం చెప్పాలా, ధ్యానం చేయాలా? సమాధినిష్ట గురించి ఉపన్యాసం చెప్పాలా, సమాధినిష్టలో ఉండాలా? భక్తి గురించి ఉపన్యాసం చెప్పాలా, భక్తితో ఉండాలా? జ్ఞానం గురించి ఉపన్యాసం చెప్పాలా, జ్ఞానంతో ఉండాలా? ఉంటే సంతృప్తి కలుగుతుంది, అనుభవనీయం అవుతుంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అన్నిటి గురించి ఏకరవ పెడుతున్నాడు, వాచా జ్ఞానంతో ఏకరవ పెడుతున్నాడు. అది ఎప్పటికైనా సంతృప్తినిస్తుందా? ఇవ్వదు కదా. కాబట్టి అట్లే భక్తికి సంబంధించి కూడా భగవతత్వమును లెస్సగా అనుభూతం అనర్చుకున్నప్పుడు మాత్రమే భక్తి లెస్సగా ఫలవంతమవును. కేవల ఉపన్యాసం చేత, కేవల వాగాడంబరము చేత. నాకు ఎన్ని భజనలు వచ్చో తెలుసా? 3000 భజనలు వచ్చు. ఏమిటైతే భగవద్ దర్శనం అయిందే. ఎన్నిసార్లు త్యాగరాజ పంచరత్న కృతులు పాడి, ఎన్ని త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో నేను పాడానో తెలుసా? ఎన్ని కచేరీలు ఇచ్చాను తెలుసా? ఏమిటైతే జగదానందకారక పాడేటండి 1,00,000 సార్లు. ఈ జగదానందకారకుడైన రామదర్శనం అయితే కదా అదేమన్నా ప్రయోజనం? ఆ కీర్తన ఎప్పుడు ఫలవంతం? మరి ఇప్పుడు అనుభవం వచ్చిందా? రాలేదా? అనుభవం రాకపోతే ఈ 1,00,000 సార్లు పాడిన ప్రయత్నం అంతా విఫలమే కదా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం దేంతో సరిపెట్టుకున్నామంట? వాచా జ్ఞానంతో, పరోక్ష జ్ఞానంతో, ఊహల చేత మాత్రమే సంతృప్తిపడుతుంది. నిజ జీవితానుభవంలో భక్తిని కనుక మీరు అనుభవించకపోతే, ఇప్పుడు మీరేదో భజన, మనం ముందు కూడా భజనలు పెడతాం, చివరి కూడా అవే భజనలు పెడతాం. ఆ భజన వినేటప్పుడు నీ హృదయ స్థానంలో కనుక నీ మనస్సు లయం కాకపోతే, నీవు ఆ భగవద్ దర్శనాన్ని కనుక కీర్తనప్పుడో సంకీర్తనప్పుడో భజనప్పుడో కనుక పొందకపోతే ఆ భజన వాచా జ్ఞానమే. నువ్వెంత సంగీత శాస్త్రజ్ఞుడమైనా అయి ఉండొచ్చు, ఎంత పాండిత్యమైనా ఉండవచ్చు, నీకున్నదేమిటి? వాచా. శ్రీనాథుడికి ఎంతో పాండిత్యం, పోతనకి ఆయనతో పోలిస్తే అంత పాండిత్యం ఏం లేదు. శ్రీనాథుడు రాజాశ్రయాన్ని పొందాడు, గజారోహణం పొందాడు, గండపెండేరం తొలగించుకున్నాడు, కనకాభిషేకం చేయించుకున్నాడు, చివరికి శిక్ష కూడా పొందాడు. ఆయన పొందిన శిక్ష ఎవరు పొందలేదు. అర్థమైందండి? చివరికి ఆ దుఃఖభారంతో ఆయన నదిలోకి వెళ్ళి దేహాన్ని చాలించి
మరి పోతన గారి జీవితం అలా చూస్తే చాలా సామాన్యం. ఆయన వ్యవసాయం చేసుకుంటూనే ఆయనకు భోజనం, పైగా పండిన పంట అంతా కూడా కొంచెంతో దానం చేయడం మొదలుపెట్టేవారు. ఆయన కొంచెంతో దానం చేస్తున్నాడని ఊరి వారందరూ లైన్ కట్టేవారు. గాది అంతా ఖాళీ అయిపోయి పంట పండేది, అందరికంటే ఎక్కువ పంటే పండేది, అందరికంటే ఎక్కువ పంట పండింది కదా అని దానం చేయడానికి పూనుకునేవాడు. ఈ దానం చేస్తే గాది నిండిన ధాన్యం చివరికి కొంచెం మిగిలేదు. ఇప్పుడు ఆ కొంచెం ధాన్యంతో సంవత్సరం ఎలా వెళ్ళాలి? ఏమో పరమాత్ముడు అంతే మిగిల్చాడు అనేవాడు భార్య. మర్నాటి నుంచి మళ్ళా భిక్షాపాత్ర ఈయన మామ ఉంచవుడు ఓ తమరా పట్టుకోవడం, మళ్ళా రామనామ కీర్తన చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి భవతి భిక్ష అని. అందరూ ఏమనేవాళ్ళు తెలుసా? అందరూ ఈయన దగ్గర దానం పుచ్చుకున్న వాళ్ళకి నూరు వారంతా నేను అంతా వెరగబడి దానం చేయడం ఎందుకు, ఇవాళ భిక్ష వెతుకోవడం ఎందుకు, పోదాం అని. ఏం బాధపడేవాడు కదా. వంశవృత్తిలో బాధపడడానికి అవకాశం లేదండి. వాడు చీ అన్నా పో అన్నా బాధపడే పని లేదు, మానవమానాలు అంటే పనికిరాదు. కాబట్టి భక్తుడికి మానవమానాలు లేవు. నేను దానం చేసినప్పుడు వాళ్ళందరూ పోయినప్పుడు ప్రశంసించినప్పుడు ఏమీ గొప్పగా ఫీల్ అవ్వలేదు. మర్నాడు చీ పో అన్నా కూడా ఏం బాధపడలేదు. అందుకని పోతన గారు భక్త పోతన. ఇంటి పేరు ఏంటండి ఇప్పుడు? పద్మశ్రీ పోతన కాదు, భక్త పోతన. మరి అదే శ్రీనాథుడికి కవిసార్వభౌముడు. ఈయన దగ్గరకు వచ్చి ఆయన కవి సార్వభౌమత్వం వెళ్ళబెడితే నాకు నీ సార్వభౌమత్వం వద్దు నాయన అన్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అడిగాడు శ్రీనాథుడు. ఎందుకు నీకు రాజులంటే అంత వైరం, రాజాశ్రయం అంటే నీకు ఎందుకు గిట్టదు అని అడిగట. పోతన గారు ఒక చిన్న మాటతో చేసి రాజ్యాంతే నరకత్వం, రాజ్యాంతే నరకం ధ్రువం అని శాస్త్రం చెప్తోంది నాయన. రాజుకే నరకం తప్పకపోతే రాజాశ్రయం పొందిన వాడికి వేరేదేమైనా వస్తుందా? రాజుకు నరకం వస్తే రాజాశ్రయం పొందిన వాడికి కూడా నరకమే వస్తుంది. ఎందుకనిట ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ చేసిన పాపంలో 1/16 పాపం రాజుగారి ఖాతాలో ఆటోమేటిక్గా వేసేస్తాడు పైన ఉన్నటువంటి వాడు. ధర్మరాజు గారు, యమధర్మరాజు గారు పాప పుణ్యాల చిట్టా లెక్కేసినప్పుడు నీవు కనుక ఎక్కడైనా అధిపతి యజమాని స్థానంలో కూర్చున్నావు అనుకోండి, నీది ఏలుబడిలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి యొక్క 1/16 పాపం నీ ఖాతాలో వేసేస్తుంది. మరి అప్పుడు అంత పాపం పడితే ఆ రాజుగారు ఎక్కడికి పోవాలి? రాజుగారికే పోవాలి. మరి రాజ్యాంతే నరకం. మన వాళ్ళందరికీ, మీ తల్లులందరికీ ఒక దొరలవాటు ఉంటుందండి. పిల్లల్ని రాజా రాజా అని పిలుస్తారు. అది వేరేదో ఉంటుంది, చూసుకోండి మీరు కావాల్సి వస్తే. అదేనండి, ఏమిటో ఆవిడకు ఆనంద రాజాలు పిలిచి ఆనందపడిపోతుందండి. ఆవిడ ఏదో నిజంగానే వాడు దేశానికి రాజు చక్రవర్తి అయిపోయింది. రాజాలాగా జీవించాలని ఆవిడ అభిప్రాయం. ఆవిడ సంకల్పం మంచిదే, కానీ ఎవరైనా అలా పిలవగానే నేను ఒకరింటికి వెళ్ళేవాడండి. ఇప్పుడు కాదు, లాంగ్ ఏగో వీళ్ళలాగానే. భాగ్యలక్ష్మి గారింటికి ఎప్పుడు 18-19 ఏళ్ళకి వెళ్ళాను కదా, అట్లా విజయవాడలో ఒకరింటికి వెళ్ళేవాడిని. లక్ష్మి గారిని, ఆవిడ పేరు కూడా లక్ష్మి. ఇంటికి వెళ్ళేవాడు. పెళ్ళికి వెళ్తే వాళ్ళ అబ్బాయి పేరు ఏదో ఉండేది, నాకు గుర్తులేదు. రాజా రాజా అని పిలిచేది. చూసా నేను, ఏం మాని ఎందుకు పిలుస్తున్నావు ఇలాగా? మా అబ్బాయి రాజాలాగా బతకాలని. ఊరే రాజ్యాంతే నరక ధ్రువం కదా, మీ అబ్బాయికి నరకం ఇప్పించాలని నీ ఫీలింగా? తల్లివై ఉండాలి, ఆశీర్వదించవచ్చా? రాజా అంటే ఎంత ప్రమాణం అయితే రాబడి రాజా. కానీ అలవాటు మార్చుకోగలుగుతుందా? మార్చుకోలేదు. కాబట్టి ఒక దొరలవాటు అయితే దాన్ని మార్చుకోగలరు. కాబట్టి రాజశబ్దం ఎటువంటిదయ్యా? ఇప్పుడు కూడా అది ప్రమాదాన్నే కలిగిస్తుంది. అందుకని భక్త పోతన గారు నాకు నీ రాజాశ్రయము కంటే రామాశ్రయమే నాకు మిన్నా అని తేల్చి చెప్పింది. ఎందుకని రామాశ్రయం పొందిన వాడికి నరకం లేదు, రాజాశ్రయం పొందిన వాడికి నరకం తప్పక ఉన్నది. ఆప్షనల్ కాదు అది, యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు సఫర్. మరి రామాశ్రయం బెటరా, రాజాశ్రయం బెటరా? తెలుసుకోమన్నాడు. రామాశ్రయము కలిగిన వాడు భక్తుడు, రాజాశ్రయము కలిగిన వాడు బద్ధుడు. వాడు భక్తుడు, వీడు బద్ధుడు. నీ జీవితం బద్ధుడుగా జీవిస్తావా, భక్తుడుగా జీవిస్తావా? నువ్వే తెలుసుకో. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति 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 हरि ओम् आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो।